నెల్లూరు నగరపాలక సంస్థ 2025-26 ఆర్థిక సంవత్సరానికి గాను 128 కోట్ల పన్నుల వసూళ్లను సాధించి చరిత్ర సృష్టించింది. ఈ నేపథ్యాన్ని పురస్కరించుకుని రెవెన్యూ విభాగం ఆధ్వర్యంలో కమాండ్ కంట్రోల్ సెంటర్ విభాగంలో వార్షిక విజయోత్సవ అభినందన సభను నిర్వహించారు. ఈ వేడుకల సభకు ముఖ్య అతిథులుగా నగరపాలక సంస్థ మేయర్ దేవరకొండ సుజాత అశోక్, కమిషనర్ వైవో నందన్ హాజరయ్యారు. వారిని మున్సిపల్ అధికారులు సాదరంగా ఆహ్వానించారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన సాంస్కృతిక కార్యక్రమాలు ఆకట్టుకున్నాయి. ఈ సందర్భంగా కమిషనర్ మాట్లాడుతూ నెల్లూరు నగరపాలక సంస్థ రెవెన్యూ విభాగంతో పాటు ఇతర అన్ని విభాగాల సమిష్టి సహకారం, పూర్తి సమన్వయంతో రికార్డు స్థాయిలో పన్ను వసూళ్ల లక్ష్యాలను సాధించామని హర్షం వ్యక్తం చేశారు. రాష్ట్రంలోనే నెల్లూరు ప్రథమ స్థానంలో నిలిచిందని పేర్కొన్నారు. ఇదంతా అధికారుల కృషి, ప్రజాప్రతినిధుల సహకారంతోనే సాధ్యమైందన్నారు. అనంతరం ఉద్యోగులందరూ కలిసి కమిషనర్ను ఘనంగా సత్కరించారు. వేడుకలలో భాగంగా రెవెన్యూ వసూళ్ల సాధనలో విశేషంగా కృషి చేసిన అధికారులు, ఇన్స్పెక్టర్లు, వార్డు అడ్మిషన్ సెక్రటరీలకు జ్ఞాపికలు, ప్రశంసా పత్రాలను బహూకరించారు. ఈ సభలో కార్పొరేటర్లు రామకృష్ణ, మాల్యాద్రి, కోఆప్షన్ సభ్యులు జమీట్, నెల్లూరు నగరపాలక సంస్థ డిప్యూటీ కమిషనర్ చెన్నుడు, స్వర్ణవార్డ్ గ్రామ సచివాలయ అదనపు కమిషనర్ హిమబిందు, ఇంజనీరింగ్ విభాగం, ఆరోగ్య శాఖతో పాటు వివిధ విభాగాల అధికారులు, రెవెన్యూ ఇన్స్పెక్టర్లు, వార్డు సచివాలయ అడ్మిషన్ కార్యదర్శులు, బిల్ కలెక్టర్లు, సిబ్బంది పాల్గొన్నారు. విజయోత్సవ సభ పెట్టాం అని చెప్పుకోవడానికి కొంచెం ఎగ్జాగరేట్ చేసినప్పటికీ ఇది ఎవరైతే గత సంవత్సర కాలంగా నిరంతరం ప్రత్యక్షంగా పరోక్షంగా ఈ రెవెన్యూ ఆదాయాన్ని పెంచడానికి సహకరించారో అటు పబ్లిక్ రిప్రజెంటేటివ్స్, ఇది ఒకరి వల్ల వచ్చేటువంటి విజయం కాదు, లేదా ఒకరి వల్ల మాత్రమే సాధ్యమయ్యేటువంటి అంశం అందుకంటే కాదు. ఇది ఒకవైపు ప్రజాప్రతినిధులు, ముఖ్యంగా గౌరవ పురపాలక శాఖ మంత్రులు శ్రీ పొంగూరు నారాయణ గారు, మరోవైపు రోడ్ శాసనసభ్యులు శ్రీ కోటారెడ్డి శ్రీధర్రెడ్డి గారు, అదేవిధంగా మన మేయర్ గారు, డిప్యూటీ మేయర్ గారు, ఇక్కడ ఉన్నటువంటి ప్రతి కార్పొరేటర్, అదేవిధంగా మీడియా మిత్రులు, అదేవిధంగా సచివాలయ సిబ్బంది, మున్సిపల్ సిబ్బంది అందరూ కూడా సమిష్టి కృషితో చేసేటువంటి కృషికి ఫలితంగా మనం గత సంవత్సరానికంటే కొంచెం మిన్నగా అంటే గత ఆర్థిక సంవత్సరంతో పోల్చినప్పుడు 45%, 45% అధికంగా సాధించగలిగాం. అది రాష్ట్రంలో ఉన్నటువంటి 17 మున్సిపల్ కార్పొరేషన్స్ లో అత్యధికంగా 45% మనం ఆ వేరియేషన్ చూపించగలిగాం. మిగిలిన కార్పొరేషన్ అన్ని కూడా 15, 17, మాక్సిమం 20% వరకు అంటే గత ఆర్థిక సంవత్సరం నుంచి ఆర్థిక సంవత్సరానికి వేరియేషన్ 20% అంటే మనం 45% వరకు తీసుకెళ్ళగలిగాం. అయితే ఇది కేవలం మన విజయం మాత్రమే కాదు, ఇది సమిష్టి విజయం. ముఖ్యంగా ఇప్పుడు చెప్పినట్టుగా ప్రజలు, ప్రజాప్రతినిధులు, అధికారులు అందరూ కలిసి, ఈవెన్ ప్రజలు కూడా సహకరించారు. ముఖ్యంగా ప్రజలు సహకరిస్తేనే ఇది సాధ్యమైంది. సాధారణంగా ప్రతి ఒక్కరూ ఈ సమిష్టి విజయంలో భాగస్వామ్యమైనందుకు వారందరికీ పేరు పేరున మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలియజేస్తూ